చదవబడినటువంటి వాక్య భాగంలో చూస్తే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపించును. ఏం చూపిస్తానంటున్నాడు దేవుడు? ఒక సూచన చూపిస్తాడంట. మనం కూడా ఎప్పుడు అదే అనుకుంటాం, ఏదైనా ఒక మంచి జరగబోతుందంటే దానికి ఏదైనా సూచన ఉంటే బాగుంది కదా, దానికి ఏదైనా ఒక ఆనవాలు ఉంటే బాగుండు కదా అని మనం కూడా ఎదురు చూస్తూ ఉంటాం. ఒక స్త్రీ గర్భాన్ని ధరించి బిడ్డని కనపోతుంది అనంతరికి సూచన ఏంటనంటే తన గర్భాన్ని ధరించడమే, తను కన్సీవ్ అవ్వటమే. అది ఒక సూచన. దేనికి సూచన? కొన్ని నెలల తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఒక మంచి బేబీ డెలివరీ అయ్యి బయటకు రాబోతుంది అన్నందుకు అది సూచన. అక్టోబర్ నెల వస్తుంది అంటే చలికాలానికి సూచన. కనుక దేవుడు ప్రతిదానికి కూడా ఒక సూచన ఉంచాడు. పగలు సూర్యుడికి సూచన, అవునా? పొద్దున్నే లెగిసిన తర్వాత, ఈరోజు పొద్దున్నే అనుకుంటా నా కొడుకు పొద్దున్నే లెగిసి అంటాడు, మా బెడ్రూమ్కి ఉన్నటువంటి కిటికీ ఓపెన్ చేశాడు. ఎందుకున్నా నాన్న పొద్దున్నే ఓపెన్ చేస్తున్నావు, చలిగాలి వస్తుంది కదా అంటాడు. డాడీ వెలుగొచ్చిందో లేదో చూడాలి, తెల్లారిందో లేదో చూడాలి డాడీ అంటున్నాడు. టైం చూస్తే సరిపోద్ది కదా అంటే అది టైం తెలియదు, అందుకని కిటికీ ఓపెన్ చేసి చూస్తున్నాడు బయట వెలుతురుందా లేదా అని. అంటే పగటికి దేవుడు సూచనగా దేవుని ఇచ్చాడంటే సూర్యుడిని, రాత్రికి చంద్రుడిని, నక్షత్రాలను దేవుడు ఒక సూచనగా ఇచ్చాడు. ఈ డిసెంబర్ మాసంలో దేవుడు కూడా మనకు ఒక సూచన ఇస్తా ఉన్నాడు. ఏంటో సూచన అని అంటే ప్రజలందరికీ కలుగబో ఒక మహా సంతోషకరమైన సువర్తమానము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రజలందరికీ కలుగబోవు, చెప్పరేంటి? మహా సంతోషకరమైన సువర్తమానము. అదే సూచన నీ బ్రతుకులో సంతోషానికి, నీ బ్రతుకులో ఆనందానికి ఒక శుభ సూచకాన్ని దేవుడు ఈ డిసెంబర్ నెలలో ఇస్తా ఉన్నాడు. చదువుదాం అక్కడ. కాబట్టి ప్రభు తానే ఒక సూచనను ఇస్తూ, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఏం పేరు పెడుతుందంట? ఇమ్మానుయేలు అను పేరు పెడుతుందంట. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దాని అర్థం ఏంటి? దేవుడు మనకి తోడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య, ఈ లోకంలో పుట్టినటువంటి యేసయ్య కేవలం ఒక్కసారి ఆయన ఈ లోకానికి వచ్చి ఈ భూమి మీద తన కాళ్ళను ఉంచి నా పని అయిపోయిందని తిరిగి మరలా ఆయన మహిమరాజ్యానికి వెళ్ళిపోవడానికి ఆయన ఈ లోకానికి రాలా. ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటయ్యా అని అంటే సదాకాలము ఆయన నీతో పాటు ఉండటానికి, సదాకాలము ఆయన సహవాసం నీతో పాటు ఉంచటానికి. ఎందుకని అంటే ఈ లోకంలో అనేకమైనటువంటి క్రియలు నువ్వు ఎదుర్కోవాల్సిన వారుగా నువ్వు ఉన్నావు గనక, అనేకమైన సందర్భాలు నీ జీవితంలో ఎదురవుతూ ఉన్నాయి గనక, గర్జించు సింహం వలె దుష్టుడనబడిన సాతాను నేను ఎప్పుడూ మృంగుతున్నాను, ప్రతి కోర్నలను వాడు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక నా దేవత దేవుడు ఏమంటున్నాడు అని అంటే నేను నీకు తోడుగా ఉండటానికి పరమును విడి ఈ లోకానికి నేను దిగి వచ్చాను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిర్గమాకాండంలో చూస్తే నిర్గమాకాండం అంతా కూడా ఇరువురు దేశాల గురించి రాయబడి ఉంటుంది. ఒకటి ఇజ్రాయేలుల దేశము, మరొకటి ఐగుప్తీయుల దేశం. ఈ ఐగుప్తీయులనబడిన వారు ఎస్టాబ్లిష్ చేయబడిన ఒక మంచి దేశంగా ఉంటే, ఈ ఇజ్రాయేలీలు కరువును రాబట్టి ఆ ఐగుప్తు దేశంలో చక్కగా మంచిగా సమృద్ధి ఉంది అన్న ఆశతోటి ఇజ్రాయేల్ అందరూ ఏం చేశారంటే ఐగుప్తు దేశంలోకి వెళ్ళి అక్కడ గోషేను అనబడిన ప్రాంతంలో బ్రతకడం ప్రారంభించారు. ఒక తరం గడిచింది, మరొక తరం వచ్చింది. అలా తరతరాలు గడుస్తూ ఉన్నాయి. తరాలు గడిచేసరికి ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో బహుగా విస్తరించడం ప్రారంభించారు. జనసాంద్రత బాగా పెరిగింది. ఎప్పుడైతే ఈ జనసాంద్రత బాగా పెరుగుతుందో ఆ దేశపు వారు ఏమనుకున్నారంటే మనకంటే కూడా ఈ ఇజ్రాయేలు బహుగా పెరుగుతూ ఉన్నారు కనుక రేపు అన్న రోజున ఒకవేళ యుద్ధం వస్తే మన శత్రువులతో వాళ్ళు కలిసి మనల్ని ఓడించి వారు జయించే అవకాశం ఉన్నది. కనుక వారు ఎదగనివ్వకుండా, జాగ్రత్తగా గమనించండి, వారు ఎదగనివ్వకుండా, వృద్ధి చెందకుండా, స్వాతంత్రం లేకోకుండా, వారి పనులు వారు చెయ్యనివ్వకోకుండా ఇప్పుడు వారిని ఏం చెయ్యాలి అని అంటే తొక్కి పెట్టాలి. ఒకానొక రోజు ఆయన ఒక మంచి సూచన చెప్పాడు. ఏంటో తెలుసా? ఒక మంచి మాట చెప్పాడు. ఒక ఓడలో అనేకమైన బుట్టలు పెట్టి ఓడలో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక బుట్టకు మాత్రం పైన మూత పెట్టి లేదంట.
ఆయన చూసి అడిగాడంట, ఇదేంటి అన్ని తట్ల మీద బొట్ల మూతలు పెట్టి ఉన్నాయి, ఈ ఒక్క దాని మీద ఎందుకని పెట్టలేదని అడిగితే అన్నాడంట, అందులో ఏమున్నాయి చూసావా అన్నాడంట. ఏమున్నాయి? భారతదేశ పీతలు ఉన్నాయి అన్నాడంట. ఏ పీతలు ఉంటే పెట్టవా అంటే దానికి ఒక అలవాటు ఉంది, ఏంటంటే ఒకటి పైకి ఎక్కుతూ ఉంటే మిగతా ఏం చేస్తాయి? మనం ఎదగటం ఓర్చలేని వారు అనేక మంది ఉన్నారు. మనం వృద్ధి చెందాలని, మనం బాగుపడాలని, సంతోషంగా ఉండాలని మన మంచి కోరేవారు చాలా తక్కువగా కొద్ది మందిగానే ఉంటున్నారు. కానీ ఈ రోజున మానవుల పట్ల శత్రువులు ఎక్కువైపోతున్నాం. అందుకని ఎక్కడ చూసినా సరే హింసాకాండ, ఎక్కడ చూసినా సరే హత్యలు, కక్ష, క్రోధం, తల్లిదండ్రులు అనేటువంటి భేదాలు కూడా లేకోకుండా ఆస్తి పంపకాల కోసం అనేకమైనటువంటి అగచాట్లు పడే కుటుంబాలు అనేకమైన ఈ రోజున ఉంటూ ఉన్నాయి. కారణం ఏంటి అని అంటే వారిలో ప్రేమ లోపించింది. వారిలో ఏం లోపిస్తుందంటే కనీసం మన రిలేషన్ ఏంటి అనేది కూడా భావన లేకోకుండా పూర్తిగా నశించిన వారుగా వారు ఉంటూ ఉన్నారు. మన బ్రతుకులు ఈ రోజున ఎటుపోతున్నాయో కూడా అర్థం కాని పరిస్థితి. ఇదివరకు పూర్వపు కాలంలో ఎలా ఉండేదంటే బీపీ ఉంది అంటే పలానా వ్యక్త, షుగర్ ఉంది అంటే పలానా వ్యక్త అన్నట్లుండేది. అదేంటో ఈ రోజులో వంటగదులు ఉప్పు కారాలు ఉన్నట్టు ప్రతి ఇంట్లోనూ బీపీలు, షుగర్లు అందరిళ్లలోనూ ఉన్నాయి. ఏదో పప్పు డబ్బాలు వేసి దాచుకుంటున్నట్టు అందరిళ్లలోనూ బీపీలు, షుగర్లు ఉంటా ఉన్నాయి. కాలం మారుతుంది, ప్రజలు మారుతూ ఉన్నారు. అంది ఐగుప్తు దేశంలో ఇజ్రాయేల్ కూడా ఆ రకంగానే వృద్ధి చెందుతూ ఉంటే తట్టుకోలేనటువంటి ఐగుప్తులు ఏమనుకున్నారంటే వీరు ఏ రకంగా అయినా సరే వృద్ధి చెందకూడదు, వీరిని ఏం చేయాలా? అదిమి పెట్టాలి, తొక్కి పట్టాలి, వీరు ఎదగనివ్వకుండా చేయాలి, వారి కుటుంబాల వృద్ధి లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, ఒకరికి పొసగక ఏమాత్రం కూడా సత్సంబంధం లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఐగుప్తు రాజు అయిన ఫరో ఏం చేస్తున్నాడు అంటే వారందరినీ కూడా బానిసలుగా మార్చేశాడు. వారందరినీ బానిసలుగా మార్చేశాడు. ఈ లోకపు అధిపతి అయినటువంటి సాతానుడు కూడా, దుష్టుడు కూడా అదే పని చేస్తూ ఉన్నాడు. దేవుడు మనకి స్వాతంత్రాన్ని ఇచ్చి, సమృద్ధినిచ్చి, చక్కగా బ్రతకండి, హ్యాపీగా ఉండండి అని దేవుడు మనకి మంచి ఆశీర్వాదాలను ఇస్తూ ఉంటే తట్టుకోలేని దుష్టుడు అనబడిన శత్రువు ఏం చేస్తున్నాడు తెలుసా? లోపరుచుకుంటున్నాడు. నీవు వృద్ధి చెందటం వాడికి ఇష్టం లేదు గనక, నువ్వు ఆశీర్వదింపబడటం వాడికి ఇష్టం లేదు గనక, నువ్వు సంతోషంగా ఉండటం వాడికి ఇష్టం లేదు గనక, నువ్వు సమాధానకరంగా నీ కుటుంబంలో ఉండటం వాడికి ఇష్టం లేదు గనక వాడు ఏం చేస్తున్నాడు తెలుసా? దేవుడు మొట్టమొదట సృష్టించిన ఆదాము అవ్వ దగ్గర నుంచి వాడి పని ప్రారంభించాడు. ఏదైనా తోటలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించి మీకు నచ్చిన ఫలాన్ని హ్యాపీగా తినండి, సంతోషంగా ఉండండి, సమస్తాన్ని ఏలుబడి చేయండి అని చెప్పాడు. అదే కదా 1:28 ఆదికాండం చెప్తా ఉంది. వారిని ఆశీర్వదించిన ఎట్లనగా భూమిని నిండించి ఫలించి సమస్తాన్ని కూడా లోపరుచుకోండి అని చెప్పేసి 1:28 ఆదికాండంలో తెలియజేయబడుతుంది. దేవుడు ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళిక. ఎలా ఉండాలి తెలుసా? నువ్వు ఎప్పుడు సంతోషంగా వర్ధిల్లాలి, మంచిగా ఉండాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఏ బాధరబందీలు లేకుండా నువ్వు చక్కగా సంతోషంగా ఉండాలని దేవుడేమో నిన్ను సృష్టించి హ్యాపీగా ఉంచాడు. ఆ ఏదైనా తోటలో కూడా దేవుడు వారి ఇరువురికి ఇచ్చిన మంచి ఆశీర్వాదం అదే. బైబిల్లో ఉన్నటువంటి ఫస్ట్ బ్లెస్సింగ్ అదే, మొట్టమొదటి ఆశీర్వాదం అదే. ఎందుకంటే దేవుడు అప్పటికే వారి ఇరువురికి అవసరమైన సమస్తాన్ని కూడా దేవుడు ఆ ఏదైనా తోటలో సృష్టించాడు. నాకు ఇది కావాలి, నాకు ఇది అవసరము అనేది లేకుండా దేవుని అడగక మునిపే దేవుడు సమస్తాన్ని కూడా సృష్టించి ఆదాము అవ్వలను ఆ ఏదైనా తోటలో వారిని ఉంచి సంతోషంగా ఉంచాను. వారి ఇరువురు చాలా హ్యాపీగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఏ తారతమ్య భేదాలు లేవు, ఏ కోపకక్షలు లేవు, ఎవరి మీద ఎవరికి కూడా ఏ విధమైన భేదాలు లేకుండా చక్కగా ప్రేమతోటి హ్యాపీగా అక్కడ ఉన్న దేవుని చేత సృష్టింపబడిన ప్రతి దానితోనూ సహవాసం కలిగి వారు చక్కగా జీవిస్తూ ఉన్నారు. జరిగిందేంటో తెలుసా? అది చూసి ఓర్చుకోలేనటువంటి దుష్టుడు సర్పరూపంలో వచ్చాడు. సాతానుడు సర్పరూపంలో వచ్చి ఏమంటాడు తెలుసా? అవ్వమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. జాగ్రత్తగా మనం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే అవ్వమ్మతో మాట్లాడుతున్నాడు, ఆదాముతో మాట్లాడలేదు. ఎందుకని దుష్టుడు అనబడిన వాడు అవ్వమ్మతోనే మాట్లాడాడు, ఆదాముతో ఎందుకని మాట్లాడలేదంటే దుష్టునికి తెలుసు, నీ శత్రువుకు తెలుసు నీ వీకెస్ట్ పాయింట్ ఏంటో, నీ బలహీనత ఏంటో. ఆ బలహీనత నీలో ఎక్కడ ఉందో చూసి నీ శత్రువు అనబడినాడు కరెక్ట్గా అక్కడే దెబ్బ కొడుతూ ఉంటాడు. ఆదాముకి
వీకెస్ట్ పాయింట్ ఏంటనంటే అవ్వమ్మే. ఎందుకనంటే అవ్వమ్మను దేవుడు ఎప్పుడైతే సృష్టించి తీసుకుని వచ్చి ఆదాము ఎదురుగుండా పెట్టాడో థ్యాంక్ యూ లార్డ్ అని చెప్పలా, దేవా నీకు వందనాలయ్యా అని చెప్పలా, కనీసం పేరు కూడా పెట్టలా. చూసిన వెంటనే పాట పాడేశాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసంలో అనగా నాలోంచి తీయబడ్డావు గనక నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వంటే నాకు చాలా ప్రేమ అని చెప్పేసేసి అవ్వమ్మని ఆదాము చాలా ప్రేమతో సంతోషంతో చూసుకుంటా ఉన్నాడు. ఎట్లాగైపోయిందంటే వాళ్ళ ఇరువురు మధ్య ఉన్నటువంటి సంబంధం అవ్వమ్మకి ఏదైతే తట్టుకోలేని పరిస్థితుల్లో ఆదాము ఉంచబడ్డాడు. ఎందుకని అంటే ఆ ఏదైనా తోట అంతటిలో కూడా ఆదాము వంటి నరులు మరొకరు లేరు, అవ్వమ్మ వంటి నరులు నారి మరొకరు అక్కడ లేరు. కనుక వారు ఇరువురు చాలా సంతోషంగా ఉంటే చూసి తట్టుకోలేని శత్రువు సాతాను ఏం చేశాడు తెలుసా? సర్ప రూపంలో వీకెస్ట్ పాయింట్, బలహీనత ఎక్కడ ఉందో నెతుక్కుంటా వచ్చి ఆ బలహీనతనే పట్టుకున్నాడు. అవ్వమ్మను చూసి అంటా ఉన్నాడు, ఈ పండు తింటే నీకేమవుతుంది, నువ్వు చక్కగా దేవుళ్ళలాగా మంచిగా ఉంటావు, హ్యాపీగా ఉంటావు అని అనేసరికి అది నమ్మేసిన అవ్వమ్మ ఆ పండు తీసుకుని చక్కగా తినేసింది. తిన్నది కుదురుగా ఉండొచ్చు కదా. ఆదాము వచ్చినప్పుడు ఇదిగో ఇది తిన్నాను అని చెప్పినప్పుడు నాకు ఇష్టమైన నా ప్రియమైన భార్య తిన్నప్పుడు నాకేంటన్నట్టుగా ఆదాము కూడా తీసుకుని తిన్నాడు. ఇరువురు పాపం చేశారు. ఎట్లా పాపం చేశారు? పండు తినటం ద్వారా కాదు, దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వారు పాపము చేశారు. వారికి తెలియదు వారు తప్పిదం చేస్తూ ఉన్నారని, వారికి తెలియదు వారు దేవుని యొక్క మాటను మీరుతూ ఉన్నారని, వారికి తెలియదు దేవుని యొక్క శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో. వారికి తెలియకుండానే ఆ శిక్షా విధిలోనికి వారు పంపించబడ్డారు. నేటి దినాన కూడా మన బ్రతుకులు అట్లాగే ఉంటూ ఉన్నాయి. మనం ఇది అనుభవిస్తున్నాం, ఇది తప్పుదం చేస్తున్నాం, ఇందులో కూరుకుపోతున్నాం అని తెలియకుండానే మనం అందులో కూరుకుపోయి ఇబ్బందులు పడుతున్నాం. నేటి దినాన ఇజ్రాయేలీలు కూడా ఐగుప్తు దేశంలో అటువంటి బ్రతికారు. వారికి తెలియకుండానే బానిసలుగా మార్చబడ్డారు. వారికి తెలియకుండానే ఒకరి కింద అధికారంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. వారి బ్రతుకులు వారు బ్రతకడానికి అవకాశమే లేకుండా, వారి ఆలోచన ప్రకారం వారు జీవించడానికి అవకాశమే లేకుండా వీరు బ్రతుకులన్నీ తీసుకుని వెళ్ళి వేరే వారి చేతుల్లో పెట్టినట్టు అయిపోయింది అక్కడ. ఈ రోజున మన బ్రతుకులు నిజంగా మనకి మనంగా బ్రతకటానికి ఉన్నట్లేదు. అనేకమైన శ్రమలు, శోధనలు, ఇక్కట్లు, బాధలు ఎక్కడ చూసినా సరే టెన్షన్ తోటే భయంతోనే మనం జీవిస్తూ ఉన్నాం తప్ప ఎక్కడ కూడా సంతోషం అనేది మనలో కలగట్లేదు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే నీలో నువ్వు కోల్పోయిన నీ సంతోషాన్ని, నువ్వు దేవుని కాడి కింద ఉండవలసిన నీవు, అనగా దేవుని యొక్క అధికారంలో సంతోషంతో వర్ధిల్లాల్సిన నీవు ఆ రీతిగా ఉండలేకపోతున్నావు కనుక నీకు తెలియకుండానే మరొకరి అనగా శత్రువు అనబడిన వాడి ఏలుబడిలోకి నువ్వు వెళ్ళిపోయి నేను బాగానే ఉంటున్నాను అని అనుకుంటున్నావు తప్ప ఒకరి ఏలుబడిలోకి నువ్వు వెళ్ళిపోయి ఏలుబడి చేయబడుతున్నావు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ ఏలుబడిని నీ జీవితంలో నుంచి తొలగించడానికి నీకు తోడుగుంటానికి లోకానికి వచ్చాడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇమ్మానుయేలుగా ఈ లోకంలో ఉండటానికి వచ్చాడు, అనగా మనకి తోడుగా ఉండటానికి వచ్చిన గొప్ప దేవుడు ఆయన. ఆనాడు ఇజ్రాయిలీలకు తోడుగా ఉన్న దేవుడు ఈ రోజున మనకి తోడుగా ఉంటున్నాడా? ఆ భయంకరమైనటువంటి బానిస బ్రతుకు నుంచి, ఆ భయంకరమైన వెట్టి చాకిరి నుంచి విడిపించటానికి దేవుడు మోషేని పంపిన రీతిగా నేటి దినాన్న దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు, ఈ లోకంలో ఆయన పుట్టినప్పుడు సర్వమానవాళ్ళకి వెలుగు కలిగింది. నిజమైన వెలుగు ఒకటి వచ్చిన, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుషుని కూడా వెలిగించుచుండెను అని వాక్యము సెలవిస్తాను. నా ప్రియ సహోదరుడా, మనం బ్రతుకుతున్నది చీకటి బ్రతుకుతున్నాం. చీకటి అనగా ఈ రకమైన చీకటి, మన పరిస్థితుల వలన మనం చీకటిలో ఉంటున్నాం, అంధకారంలోకి వెళ్ళిపోతూ ఉన్నాం. మనకు తెలియకుండానే దేవునికి ఆయాసకరమైన పరిస్థితుల్లో మనము ఉంటూ ఉన్నాం. కనుక దేవుడే ఉన్నాడు తెలుసా? అట్టి ఆయాసకరమైన పరిస్థితుల నుంచి నిన్ను బయటకు తీసుకుని రావటానికి చీకటిలోను మరణ ఛాయలను మ్రగ్గిపోతున్న వారిని వెలికి బయటకు తీసుకుని రావడానికి యేసయ్య ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి గొప్ప దేవుడు, అనగా నీకును నాకును తోడుగా ఉండటానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక అంటూ ఉన్నాడు. ఆ ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీయులందరూ బయటకు రావడానికి దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు తెలుసా? మోషేను ఎన్నుకున్నాడు. ఎందుకని దేవుడు మోషేని ఎన్నుకున్నాడు అంటే హీఈస్ నాట్ ఎన్ ఆర్డినరీ పర్సన్. అతను సామాన్యమైన వ్యక్తి ఏమీ కాదు. అతని చేత దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు ఆ పక్షంగా జరిగించాడు.
ఫరో అంటేనే భయపడేవాడు ఎదురుగుండా మోషే వెళ్ళి నిలబడి మాట్లాడటం ప్రారంభించాడు. ఫరో చేతులెత్తితే అమాలేకులు అనబడిన శత్రువులు ఓడిపోయారు. మోషే చేతులెత్తితే అమాలేకులు ఓడిపోయారు. మోషే తన చేతిలో ఉన్న కర్ర సముద్రం మీద పెడితే అది పాయలుగా చేయబడింది. బండను కొడితే ఎడారిలో నీళ్లు వచ్చి ఆ ఇశ్రాయేలీయులందరి కోసం మోషే ప్రార్థన చేయగా వారందరి మీద కూడా పూరేళ్లు కురిపించబడ్డాయి, మన్నా కురిపించబడింది. నిజంగా ఇశ్రాయేలీయులు కాదు కదా, చరిత్రలో ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎన్నడూ చూడని విధంగా దేవుడు మోషేను నడిపించాడు. ఎర్ర సముద్రం పాయలవటం అంటే అదేమన్నా సామాన్యమైన విషయం అంటారా? పూరేళ్ళు కురిపించబట్టం అంటే కొన్ని లక్షల మందికి అదేమన్నా సామాన్యమైన విషయం అంటారా? బండలు చేల్చగా అందులో నుంచి నీళ్లు రావటం అదేమన్నా సామాన్యమైన విషయం అంటారా? కానీ దేవుడు మోషే ద్వారా అన్ని కార్యాలు సాధ్యపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు మీదకి శాపం వచ్చినప్పుడు అనగా పాములని వచ్చి వారిని కరుస్తూ ఉండగా వారి తప్పిదాలను బట్టి తిరిగి మరలా మోషేనే వారిని రక్షించడానికి ఇత్తడి సర్పాన్ని పైకెత్తి వారందరిని అక్కడ రక్షించిన రీతిగా మోషే ఉన్నాడు. అటువంటి మోషేకు దేవుడు తోడై ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములు అన్నిట ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాని మరొక మాటలో చెప్పనా, మోషేకు తోడై ఉన్నట్లుగా ఇమ్మానుయేలైన దేవుడును నేను నీకు కూడా తోడై ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషేని ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు జరిగించి వచ్చిన దేవుడు యెహోషువతో చెప్పిన మాట, ఆనాడు నేను మోషేకు ఏ రీతిగా అయితే తోడుగా ఉన్నానో ఈ రోజు కూడా నేను నీకు ఆ రీతిగానే తోడుగా ఉన్నాను. ఎందుకంటే ఆయన మారని దేవుడు, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండబడిన దేవుడు. రాజ్యాలు మారుతూ ఉన్నాయి, రాజులు మారుతూ ఉన్నారు, ప్రజలు మారుతూ ఉన్నారు, తరతరాలు మార్చబడుతూ ఉన్నారు. ఆ బానిసత్వం నుంచి వీరు బయటకు తేబడ్డారు, కనాను దేశానికి వెళ్ళారు, అక్కడ హ్యాపీ పడుతున్నారు. ఇన్ని మార్పులు వచ్చినప్పటికీ కూడా మారని దేవుడు మాత్రం ఆయనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దానము చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఈ రోజు రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా, ఇమ్మానుయేలైన దేవుడు ఈ రోజు రాత్రి కూడా నేను నీకు తోడుగా ఉన్నాను అని అంటున్నాడు. ఆయన విడిచిపెట్టని దేవుడు, ఆయన మార్పు చెందని దేవుడు, నిన్ను విడిచిపెట్టని దేవుడు. ఆ కింద వచనాలు యెహోషువ గ్రంథంలో కింద వచనాలు చదివితే అంటాడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నువ్వు నిబ్బరం కలిగి ఉండంతే, ధైర్యంగా ఉండు. ఎందుకనో తెలుసా, నేను నీకు తోడై ఉన్నాను. నేను ఎవరినో తెలుసా, సర్వ సృష్టికి అధిపతి అయిన వాడను, సర్వ సృష్టిని సృష్టించిన వాడను. కేవలం ఆయన నోటి మాట చేత సృష్టిని సృష్టించాడు కదా. ఆయన వెలుగును కమ్మనగానే వెలుగు కలిగాను. చీకటి వెలుగు వేరుపరచబడమనగానే ఆ రెండు కూడా వేరుపరచ. ఆయన నోటితోటి ఏది పలికితే ఆ వచనాలన్నీ నెరవేర్చబడ్డాయి కదా. ఇక మీదట నీలో ఏ పాపము లేదు అని చెప్పినప్పుడు అతనిలో ఉన్న పాపం అంతా పోలేదా? ఇక చాలు, నువ్వు పరుపెత్తుకుని లెగిసి నిలవబడు అని అనగానే 38 సంవత్సరాల నుంచి ఆ పక్కనే పడున్నవాడు దిగ్గున లేచి ఆ పరుపు చుట్టుకుని వెళ్ళిపోలేదా? ఒక్క మాట యేసయ్య పలికితే అద్భుత కార్యాలు జరిగినాయి. అటువంటిది యేసయ్య నీతో పాటు ఉంటే మహా అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. లూకాసు వార్తలు చూసినట్టే అక్కడ జక్కయ్య అనబడిన ఒక వ్యక్తి ఉంటాడు. జక్కయ్య అనబడిన వ్యక్తి, అతను పొట్టివాడు, కానీ అతను చేసిన పని ఏంటో తెలుసా, సుంకపు గుత్తాదారుడు. అంటే ట్యాక్స్ కలెక్ట్ చేశాడు. అన్యాయంగా ఇతరుల దగ్గర నుంచి సొమ్మును తీసుకుని అది తీసుకెళ్ళి ట్యాక్స్ ఆ గవర్నమెంట్కి కట్టేసి వస్తూ ఉన్నటువంటి వ్యక్తి జక్కయ్య. అయితే జక్కయ్యకి ఒక చిన్న ఆశ కలిగింది. ఏంటో తెలుసా ఆశ? ఈ రాత్రి మీ అందరికీ కూడా అలాగే ఆశ కలిగింది. ఈ రాత్రి ఎవరు వస్తున్నారా, ఎవరు వర్తమానం చెప్తున్నారా, ఏ వర్తమానం చెప్తారా, ఈరోజు రాత్రి దేవుడు నాతో ఎట్లా మాట్లాడతారా అన్న ఆశతో ఇక్కడికి వచ్చారు. మరి కొంతమంది కొన్ని ఆశలు ఉంటాయి. ఏంటో తెలుసా, వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే నా కుటుంబంలో ఉన్న బంధకాలు పోతాయి, నా జీవితంలో ఉన్న అనారోగ్యం పోతూ ఉంటుంది, నా బిడ్డల బ్రతుకులు బాగుంటాయి, నా యొక్క కుటుంబ బ్రతుకు బాగుంటుంది, మంచిగా సెటిల్ అవుతాం, మంచి ఆరోగ్యాలతో ఉంటామని చెప్పి అనేక మంది అనేక ఆశలతో ఉన్నవారు కూడా ఉంటూ ఉన్నారు. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, జక్కయ్య యేసును చూడాలని ఆశపడ్డాడు. ఎవరిని చూడాలని చెప్పండి? యేసు ప్రభు వారు పుట్టిన తరువాత కూడా ఒక పశువుల తొట్టలో ఆయన పరుండబెట్టబడినప్పుడు ఆయన చూడటానికి ఆశతో వచ్చారంట. ఎవరు తెలుసా? గొల్లలు వచ్చారు.
గొల్లలు ఆయన చూడటానికి ఆశతో వచ్చారు, ఆయనను చూసి సంతోషించారు. జ్ఞానులు ఆయన చూడటానికి వచ్చారు, ఆయనను చూసి బహుమతులు సంతోషంగా ఇచ్చారు. ఈ రాత్రి జక్కయ్య ఆశపడి యేసును చూశాడు, గొల్లలు ఆశపడి యేసును చూశారు, జ్ఞానులు ఆశపడి యేసును చూశాడు. నువ్వు ఆశపడి యేసును చూడగలిగితే నీ జీవితంలో అద్భుత కార్యం జరగబోతా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. జక్కయ్య యేసును చూడాలని ఆశపడి ఏం చేశాడు తెలుసా? ఎలాగైనా చూడాలనుకున్నాడు. అందుకొరకు యేసయ్య ఎటు నుంచి వస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు, రూట్ మ్యాప్ ఏంటో అన్నీ కనుక్కున్నాడు. అన్నీ కనుక్కుని ఏం చేశాడు తెలుసా? ఒక చోటకి వెళ్ళిపోయి ఈ రూట్లోనే యేసయ్య వస్తూ ఉన్నాడు, ఈ రూట్లోనే వస్తున్నాడు కనుక నేను ఇక్కడ ఉంటే చక్కగా యేసయ్యను చూడొచ్చు కదా అని ఆశపడి ఏం చేశాడు తెలుసా? ఆ మూలకి ఈ మూలకి వెళ్తా ఉన్నాడంట. వెళ్తా ఉన్నట్టే అన్నీ అడ్డొస్తున్నాయి. అసలే పొట్టోడేమో ఏమీ కానరావట్లా. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఒక మంచి టెక్నిక్ ఆలోచించాడు. నేనే ఒక ఎత్తైన ప్రదేశానికి వెళితే అక్కడి నుంచి చక్కగా యేసయ్యని చూడొచ్చు అని అనుకున్నాడు. వెంటనే ఏం చేశాడనంటే ఆ చుట్టుపక్కలన్నీ వెతికాడు. అన్నీ నిటారెత్తు గోడలే, ఎక్కడానికి ఆస్కారం లేదు. ఒక్క చెట్టు మాత్రం కనబడింది. చక్కగా వెళ్ళాడు. పొట్టోడు ఎలా ఉంటాడంట చెప్పండి, ఇది లోకపు సామెత. పొట్టోడు గట్టిగా చెప్పండి. ఎవరైనా ఉన్నారు ఇక్కడ పొట్టోళ్ళు? పొట్టోళ్ళు గట్టోళ్ళు అంట. అందుకని ఏం చేశాడు తెలుసా? వెళ్ళి చక్కగా మెడిచి టెక్కేసి పైన కూర్చున్నాడు హ్యాపీగా. ఎవరికీ కనబడ్డు, కానీ పైనుంచి మాత్రం యేసయ్య వస్తే చూడొచ్చు అన్న ఆశతో చక్కగా పైకి చెట్టు ఎక్కేసేసి కొమ్మను పట్టుకొని కింద పడకుండా జాగ్రత్తగా కూర్చొని చూస్తున్నాడంట. ఈ లోపుగా ఆ ప్రోగ్రాం అనుకున్న రీతిగానే యేసయ్య జనసమూహంతో కలిసి ఆ దారమ్మట నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. చాలా పెద్ద జనసమూహం, అంత దూరం కనబడుతుంది. యేసయ్య వచ్చేస్తున్నాడు. ఓ సంతోషం, తెగ సంబరపడిపోతూ ఉన్నాడంట. చాలా దగ్గరకు వచ్చేసరికి క్వశ్చన్ మార్క్ పడిపోయింది. ఏంటో తెలుసా? అంత గుంపులో యేసయ్యని ఎలా గుర్తుపట్టాలి? యేసయ్య గుర్రం మీద రావట్లేదు, రాజవస్త్రాలు వేసుకోలేదు, బంగారపు కిరీటాన్ని పెట్టుకోలేదు, పోనీ ఆయన చుట్టూ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ పెట్టేమన్నా దూరంగా నిల్చుంటానంటే అది కూడా లేదు. ఆయన ఒక సామాన్య మానవునిగా, ఒక మనిషి ఏ రీతిగా నడుచుకుంటూ వస్తాడో అంతమందిలను కలిసి అలాగే సామాన్యంగానే ఆయన నడుచుకుంటూ వస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఈ లోకానికి వచ్చింది కూడా యూదులకు రాజుగా వచ్చాడు, కానీ ఒక నర రూపం మానవునికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన పొత్తిగుడ్డలతో చుట్టబడి ఆయన పొరుండబెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన శరీరధారియే ఈ లోకానికి వచ్చాడంట. ఆయన జనసమూహంతో కలిసి నడుచుకుంటూ వస్తూ ఉంటే యేసు ఎవరు గుర్తుపట్టలేని స్థితిలో ఉంటే వస్తున్న జనసమూహం ఆటోమేటిక్గా ఆ చెట్టు కిందకి రాగానే ఆగిపోయింది. జక్కయ్యకి అర్థం కాల ఏం జరుగుతుందో అర్థం కాల. కొన్నిసార్లు మన పరిస్థితులు తెలుసా, మన ఆశ నెరవేర్చబడే సమయం దగ్గరికి వచ్చేసరికి మనలో జరుగుతున్న పనులన్నీ ఆగిపోతాయి. ఇదేంటి అన్నీ ఆగిపోయినాయి, ఏం జరగట్లేదేంటి, ఇది మనకు జరుగుద్దా జరగదా ఏంటి అన్నటువంటి డైలమా అన్న క్వశ్చన్ మార్క్ మనలో మిగిలిపోతూ ఉంటుంది. అక్కడికి వచ్చేసరికి జక్కయ్యకి ఒక స్వరం వినబడుతుంది. జక్కయ్య, నువ్వు త్వరగా దిగిరా, పొట్టివాడవే, ఎత్తుకే ఎక్కావు, కానీ నాకు కావాల్సింది ఏంటో తెలుసా? ఆ ఎత్తు కాదు కావాల్సింది, నువ్వు దిగిన ఎత్తుకు రావటం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే జక్కయ్య త్వరగా దిగి కిందకు వచ్చేసాడు. యేసయ్య దగ్గరకు రాగానే యేసయ్య ఏమంటాడు తెలుసా? నేడు నేను నీతో ఉండవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేడు నేను నీ ఎంత ఉండవలసి ఉన్నది. ఇమ్మానుయేలైన దేవుడు జక్కయ్యకి తోడుగా ఉండటానికి ఆయన లోకానికి వచ్చాడు. అని ఎప్పుడైతే జక్కయ్య ఇంట్లోకి వెళ్ళాడో మార్పు మొదలైంది, అద్భుతం జరిగింది. ఏంటో తెలుసా? అంత ఎత్తుకెక్కినాడు. ఎందుకు తెలుసా? ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, అన్యాయంగా సంపాదించింది బోళ్ళంతా ఉన్నది. ఇప్పుడు అదంతా ఏం జరుగుతుందంటే దేవునికి ఆయాసకరమైనది కనుక, దేవునికి వ్యతిరేకమైనది కనుక, దేవునికి ఇష్టం లేనిది కనుక ఏం చేస్తాడు తెలుసా? ఇంట్లో స్టోరేజ్ ఉన్నటువంటి లాట్లన్నీ తీసుకొచ్చి బయట ఎవరి కాళ్ళకి పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య మన జీవితంలోనికి రావడం ద్వారా మనలో ఉన్న ఆయాసకరమైనవి, వ్యతిరేకమైన పాప దోష క్రియలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వెళ్ళిపోతూ ఉంటే నిజమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చిన దేవుడు మన హృదయంలోకి వస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అని లోకానికి వచ్చింది నిన్ను నన్ను వెలిగించడానికే. కేవలం ఒక్క మనిషిలో ఉండటానికి ఆయన రాలా, మన కుటుంబంతో పాటు ఆయన ఉండటానికి వచ్చాడు. మన తరతరాలు ఆయన మనతో పాటు ఉండటానికి వచ్చాడు. ఆయన శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఉన్నటువంటి గొప్ప దేవుడు ఆయన. మనమే మధ్యలో 40 ఏళ్ళ 50 ఏళ్ళ 70 80 90 సంవత్సరాలు బ్రతుకుతామేమో,
ఆ తర్వాత మన జీవితం ముగించబడుతుంది. కానీ మునుపు కొన్ని యుగాలు ఉన్నటువంటి దేవుడు, తదుపరి కొన్ని యుగాలు ఉండబోతున్న దేవుడు. అయితే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ముందు ఉన్నప్పుడు నువ్వు లేవు గనక ఆ తర్వాత గడవబోయే యుగాలు కూడా ఆయన నీతో పాటు ఉండడానికి ఈ లోకానికి వచ్చిన గొప్ప దేవుడు. హల్లెలూయా. గట్టి చప్పట్లు కొట్టు. నరరూప మానవునిగా దేవుడే నీతో పాటు ఉండడానికి వచ్చిన గొప్ప దేవుడు ఆయన. జక్కయ్య ఎంట యేసు చేర్చబడినప్పుడు ముందు లోపల ఉన్న వ్యర్థాలన్నీ బయటికి పోయినాయి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారంట, ఇదేంట్రా ఇంతకాలం ఇన్ని సంవత్సరాల నుంచి అన్యాయం చేస్తా ఆడి దగ్గర ఈడి దగ్గర అన్ని లాక్కుని ఆ ఇంట్లో పెట్టుకుంటే యేసు ఆ ఇంట్లోకి వెళ్తున్నాడు ఏంట్రా అనుకుంటున్నాడంట. వాస్తవానికి జరిగింది ఏంటంటే యేసు లోపలికి వెళ్ళటం ద్వారా ఉండకూడవన్నీ బయటకు వచ్చేసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శరీరంలో ఉండకూడని ఏవైతే రోగాలు ఉన్నాయో యేసు నీలోకి వస్తే అవన్నీ బయటకు వచ్చేస్తాయి. నీ కుటుంబంలో ఉండకూడని గొడవలు ఏమున్నాయో, ఉండకూడని నెమ్మది లేని తనమేముందో యేసయ్య నీ జీవితంలోకి రావడం ద్వారా మొత్తం విడిచి బయటికి పారిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోపలికి వచ్చేసరికి అంటున్నాడే యేసయ్య, ఇతడును అబ్రహాము కుమారుడే. ఆయన ముద్రించేశాడు. ఇతడును అబ్రహాము కుమారుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా జాబితాలో చేర్చబడ్డాడు. నా జాబితాలో చేర్చబడి. ఏ జాబితా అది? పరలోకపు జాబితాలో చేర్చబడి. యేసు లోపలికి రావడం ద్వారా అద్భుత కార్యం జరిగింది. ఉన్నటువంటివన్నీ బయటికి పోయాయి. యేసు లోపలికి వచ్చేసరికి ఇల్లంతా వెలుగుగా మార్చబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరికి ఒక చిన్న సందర్భాన్ని చెప్పి ముగించేస్తాను. యేసు బాగా ఇష్టపడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడు ఆ ఊరికి వెళ్ళినా ఆ ఇంట్లోనే ఉంటాడు యేసయ్య. ఆ ఊరి పేరు బేతనియ. ఆ వ్యక్తి పేరు లాజరు. లాజరు అనబడిన వ్యక్తి ఉన్నాడు. బేతనియా ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా యేసయ్య ఆ ఇంటే ఉండేవాడంట. అలాగే ఎప్పుడు వెళ్ళే రీతిగా యేసయ్య ఇంటికి వెళ్ళాడు, అక్కడ సువార్త ప్రకటించాడు. ఆ ప్రాంతాన్ని ప్రకటించి వేరే ప్రాంతానికి యేసయ్య వెళ్ళాడు. అక్కడి నుంచి యేసయ్య వేరే ప్రాంతానికి వెళ్ళేసరికి అనుకోకుండా లాజరుకి జబ్బు వచ్చింది, అనారోగ్యం కలిగింది. ఆ అనారోగ్యం కలిగేసరికి ఇరువురు అక్కలు ఉన్నారు, మార్తా మరియలు. అనుకుంటున్నారంట, అరే రే 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 యేసయ్య నిన్నటిదాకా ఇక్కడే ఉన్నాడు, ఈరోజు నుండే బాగుండేది. నా తమ్ముడైన లాజరుకి ఒంట్లో బాగోలేదు, యేసయ్య ఉంటే స్వస్థపరిచేవాడు కదా, యేసయ్య ఉంటే ఒక్క మాట పలికితే సంపూర్ణ స్వస్థత కలిగేది కదా, ఒకసారి చెయ్యి వేస్తే ఉన్న రోగాలన్నీ విడిచిపోయేవి కదా, నాకున్న టెన్షన్ అంతా పోయేది కదా, యేసు నా దగ్గర లేడే అని టెన్షన్ పడుతుంది. యేసయ్య అక్కడి నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. యేసుకు ఆ వార్త చేరి యేసయ్య మరలా తిరిగి రావడానికి 4 రోజులైంది. అప్పటికి లాజరు చనిపోయాడు. సమాధి చేయబడి 4 రోజులైంది. ఆ తర్వాత యేసయ్య అక్కడికి వచ్చాడంట. అప్పుడు అంటుంది మార్త, అంటుంది, అయ్యా యేసయ్య, నువ్వు నా దగ్గరుండి ఉంటే నా తమ్ముడు చనిపోయేవాడు కాదయ్యా, బాగుపడేవాడు కదయ్యా, బాగుండేవాడు కదయ్యా, నా కుటుంబంలో ఎంత కష్టం వచ్చుండేది కాదుగా. నువ్వు లేకపోవటను బట్టే నా కుటుంబంలో ఇన్ని కష్టాలు వచ్చినాయి. నువ్వు లేకపోవటను బట్టే నా తమ్ముడిని నేను కోల్పోయా. నువ్వు లేకపోవటను బట్టే నా జీవితంలో దుఃఖం వచ్చింది. నువ్వు లేకపోవటను బట్టే ఈరోజు నాకు ఈ గతి పట్టింది. నువ్వు ఉంటే నాకు ఈ గతి వచ్చేది కాదయ్యా అని రిపెంట్ అవుతావు. మళ్ళీ ఏం చేసింది తెలుసా? యేసును లోనికి ఆహ్వానిస్తుంది. ఏం జరిగిందో తెలుసా? యేసయ్య అంటున్నాడు, అమ్మా నీ తమ్ముడు నిద్రించుచున్నాడే కానీ చనిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిద్రించుచున్నాడే తప్ప చనిపోలేదు అంటే పని చెయ్యని 4 రోజులు గడిచింది. శరీరం అంతా కుళ్ళు పట్టేసేసి భయంకరమైన వాసన వస్తా ఆ దరిదాపుల్లో కూడా ఉండలేని స్థితిలో ఉంటే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నిద్రించుచున్నాడు తప్ప చనిపోలేదు అని అన్నాడు. ఒక్కసారి ఏం చేయాలి అర్థం కలదు వారికి. ఏం మాట్లాడుతున్నాడు యేసయ్య? చనిపోయి ఈ లోకరీత్యా శారీరకంగా ఇంత కుళ్ళు పట్టిపోయి భయంకరమైన వాసన కొడతా ఉంటే ఈయన ఎలాగంటున్నాడు ఏంటి అని అనుకుంటున్నారంట. ఒకటి గుర్తుంచుకో, ఎప్పుడైనా నీ జీవితంలో యేసయ్య నీ జీవితంలో ఉంటే అసాధ్యమైన ప్రతి కార్యము సాధ్యమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక.
ప్రతి అసాధ్యమైన కార్యము సాధ్యపరచబడుతుంది. ఇది అవ్వదు అన్నప్పుడల్లా అది జరిగి తీరుతుంది. చనిపోయాడు, ఇంక లేడు, చలనం లేదు, జరగదు. కానీ యేసయ్య వచ్చి అన్నాడు, లాజరు బయటకు రా అనగానే ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడే లాజరు యాజ్ ఇట్ ఈజ్గా బయటకు వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడు లాజరు యాజ్ ఇట్ ఈజ్గా వచ్చేసాడు. నేనేమంటున్నాను తెలుసా, క్రిస్మస్ జరుపుకుంటున్నాను, నువ్వు నీ జీవితంలో యేసయ్య నీ ఇంటిలోనికి వస్తే, నీ కుటుంబంలోనికి వస్తే చలనం లేని పరిస్థితులన్నీ చలనం వచ్చి ప్రారంభించబడతా ఉంటాయి. జరగని కార్యాలు జరుగుట ప్రారంభించబడతా ఉంటాయి. జీవము చేత లేవనెత్తబడతా ఉంటావు. ప్రతి అనారోగ్యము స్వస్థపరచబడతావు. ప్రతి కుటుంబము కూడా దేవుని చేత స్థిరపరచబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. మోషేకి తోడై ఉన్న దేవుడు, యెహోషువకి తోడై ఉన్న దేవుడు, జక్కయ్యకి తోడై ఉన్న దేవుడు, లాజరుకి తోడై ఉన్న దేవుడు ఈ రోజున ఏమంటున్నాడు తెలుసా, ఆయన ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు, నీకు తోడుగా ఉండటానికి వచ్చాడు. అని దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నీకు తోడుగా ఉండటానికే, నిన్ను నడిపించడానికే ఆయన ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. సమస్త సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు కదా ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏముందండి? ఆయనకు అసాధ్యమైనది లోకంలో ఏముంది? ఏది కూడా లేదు. ఒక్కటి నువ్వు చేయాల్సిందంటే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. చెప్పండి ఒకసారి, నమ్మువానికి నమ్మువానికి. ఈరోజు మనం నమ్మితే మన జీవితంలో దేవుడు నిశ్చయంగా ఒక నూతనమైన కార్యం చేయబోతా ఉన్నాడు. ఆనాడు మోషే ఇజ్రాయేలుకి తోడుగా ఉన్న దేవుడు, మోషేకి తోడుగా ఉన్న దేవుడు, యెహోషువకి తోడుగా ఉన్న దేవుడు, లాజరుకి తోడుగా ఉన్న దేవుడు, జక్కయ్యకి తోడుగా ఉన్న దేవుడు, వీళ్ళ 5 కూడా బయటకు నడిపించబడిన వారే. వీరున్నటువంటి ఆ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటకు రాబడిన వారే. ఎప్పుడు తెలుసా, యేసయ్యను వారి జీవితంలో వారు చేర్చుకొనబడినప్పుడు. మనకు తోడుగా ఉండడానికి వచ్చిన దేవుడు ఈరోజు నీకు నాకు కూడా నేను తోడుగా ఉండబోతా ఉన్నాడు. నేనేమంటానంటే, ఆ ఇంట్లో ఉన్న దేవుడు, ఈ ఇంట్లో ఉన్న దేవుడు, ఈ ఇంట్లో ఉన్న దేవుడు, ఈ ఇంట్లో ఉన్న దేవుడు అందరూ కూడా యేసయ్య ఇల్లుగా మార్చబడుతురు గాక. ఉన్న మనమందరం మన కుటుంబాలతో సహా యేసయ్య స్వాస్థ్యముగా మార్చబడుదుము గాక. ఆయన వెలుగు చేత నింపబడుదుము గాక. ఆయన సహవాసంలో ఉంచబడుదుము గాక. ఆయనతో కలిసి ఏదైనా తోటలో ఆదాము అవ్వలు తిరిగిన రీతిగా ఆయనతో సహవాసం కలిగి మనం ఆయనతో కలిసి చక్కగా తిరుగుతూ ఆయన సహవాసంలో ఉజ్జీవకరముగా మనం ముందుము గాక. ఆయన మనలోనికి వస్తూ ఉండగా, ఆయన వెలుగు మనలోనికి వస్తూ ఉండగా, ఆయన ప్రభావము చేత మనము నింపబడుతూ ఉండగా ఒక నూతనమైన ఉజ్జీవం మనలో రగలాలి, ఒక నూతనమైన అగ్ని మనలో పుట్టాలి. ఆయన మనలోనికి వస్తూ ఉండగా మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన మలినాలన్నీ కూడా యేసునామములో బయటికి పోవును గాక. ప్రతి చీకటి మన జీవితం నుంచి బయటికి పోవును గాక. ప్రతి దురాత్మ క్రియలు మన నుంచి బయటికి పోవును గాక. ప్రతి అనారోగ్యాలని మనల్ని విడిచి బయటికి పోవును గాక. మన కుటుంబాల్లో సమాధానం వచ్చును గాక. మన కుటుంబాల్లో నెమ్మది వచ్చును గాక. మన కుటుంబంలో సంతోషం వచ్చును గాక. మన కుటుంబాలు కుదులబడబడును గాక. మన బిడ్డలు స్థిరపరచబడుతురు గాక. మంచి ఉద్యోగాలు వచ్చుదురు గాక. చక్కగా చదువుకుందరు గాక. మన భర్తలు, మన కుటుంబాలు యావత్తు రక్షింపబడి ఆయన స్వాస్థ్యంగా మనమందరము చేయబడుదుము గాక. రాకడ సమయంలో ఎంతబడి గుంపులో మనమందరము ఉందుము గాక. అతి కృప దేవుడు మనకి ఇమ్మానుయేలుగా ఉన్న దేవుడు మనకి తోడై మనల్ని చేయి పట్టుకుని మనల్ని నడిపించును గాక. ముగింపులో ఒక్క మాట తెలియజేస్తాను, ఒక్క వచనం. రోమా 8:31. రోమా 8:31 నేను చదివానా? ఇట్లుండగా ఏమందుము, దేవుడు మనకి తోడుగా ఉండగా మనకి విరోధి ఎవడు? అదేనా ఉన్నది. దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవరని చదవండి ఒకసారి అన్నమాట. దేవుడు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఒకసారి నాతో పాటు చెప్తారు అందరూ. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు? ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి దేవుడు ఆయన మనకు తోడుగా ఉంటే మనకి విరోధిగా ఎవరే లేనేలేరు. ఇందాక మనం చదువుకున్న రీతిగా యెహోషువ 1:5 అన్నాడు, ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువనేరడు. ఆ దేవాతి దేవుని యొక్క సహవాసంలో మనం ఉంటే, ఆయన కాగిట్లో మనం భద్రపరచబడిన వారంగా ఉంటే ఏ శత్రువుకి మన మీద అధికారం ఉండదు. ఏ శత్రువు మన మీద ఏలుబడి చేయలేడు. ఏ శత్రువు కూడా మన మీద ఆధిపత్యాన్ని కలిగి ఉండడు.
యేసు రక్తమే మన కుటుంబాలకు సంరక్షణ కలుగును గాక. ఈ క్రిస్మస్ దినాన్న, ఈ ప్రీ క్రిస్మస్ రోజున క్రీస్తు ఈ లోకానికి ఇమ్మానుయేలుగా తోడుగా ఉండటానికి వచ్చిన దేవుడు మనకు, మన బిడ్డలకు, మన కుటుంబాలకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము దేవుడు మనల్ని ఆయన బలముతో నడిపించును గాక. బలవంతుడైన దేవుడు, నిత్యుడికి తండ్రి, సమాధానకర్త అయిన దేవాతి దేవుని యొక్క కృపా దీవెన ఆశీర్వాదాలు మనకును మన కుటుంబాలకు సమృద్ధిగా కలుగును గాక. కొద్ది మాటలు దేవుడు తన వినికిడిలో దీవించును గాక. సమయాన్ని తిరిగి అమ్మగారికి అప్పగిస్తూ ఉన్నాను.